రోజులుగా జరుగుతున్న పరిణామాలు చూసాం. యూరోపియన్ యూనియన్లో జరుగుతున్నటువంటి వ్యవహారాలు ఏదైతే పాలస్తీనాకు అనుకూలంగా జరుగుతున్నటువంటి ఉద్యమాలు, అది ఆఫ్ఘనిస్తాన్ నుంచి కానీ, పాకిస్తాన్ నుంచి కానీ, సిరియా నుంచి కానీ, యెమెన్ నుంచి కానీ ఆయా దేశాల నుండి వచ్చినటువంటి వాళ్ళు అక్కడ ప్రభుత్వాలను కూడా అడ్డుకుంటూ ఇజ్రాయెల్కి సహకారం అందించడానికి వీల్లేదని, ఇజ్రాయెల్ అనేటువంటిది దారుణం చేస్తుంది పాలస్తీనా మీద అన్నటువంటి ఆందోళనలు చేయడం చూసాం. ఇప్పుడు ఆ వ్యవహారాలకు సంబంధించి కీలకమైనటువంటి యూరోపియన్ యూనియన్లోని కొన్ని దేశాలు దానికి అనుగుణంగా స్పందించడం ప్రారంభించి, కొన్ని దేశాలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తాము అందిస్తామని చెప్పుకొచ్చినాయి. ఇప్పుడు యూరోపియన్ యూనియన్లో మొన్ననే అనుకున్నాం ఓటింగ్ జరగబోతోంది, ఏమవుతుందో చూడాలి. ఈ దఫా రైటిస్టుల పార్లమెంట్ సభ్యులు ఎక్కువయ్యారు, రైటిస్ట్ ఐడియాలజిస్టులు ఎక్కువయ్యారు. ఇప్పుడు తాజాగా యూరోపియన్ యూనియన్ పార్లమెంట్లో ఒక తీర్మానం చేసింది. ఎవరైతే ఇట్లాగా పాలస్తీనాకి మద్దతు ఇచ్చేవాళ్ళు, హమాస్ లాంటి వాళ్ళకి మద్దతు ఇచ్చేటటువంటి వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలు, ఇతర కార్యకలాపాలు చేస్తూ యూరోపియన్ యూనియన్లో ఉన్నటువంటి యూరప్ దేశాల్లో ఉంటూ ఉంటారో వాళ్ళ ఆస్తులు స్తంభింప చేయాలన్నటువంటిది నిర్ణయించింది. వాళ్ళ వీసాలు కూడా బ్యాన్ చేయాలని నిర్ణయించింది. అట్లాగే వాళ్ళకి సంబంధించినటువంటి వ్యాపార లావాదేవీలు కూడా స్తంభింప చేయాలని నిర్ణయించింది. ఎవరైతే పాలస్తీనాకి అనుకూలంగా వ్యవహరిస్తే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది.